మూవీ స్టార్టింగ్ లో ఒక రాత్రి ఒక ఇంట్లో కుర్రోడు ఎవరితోనో భయపడి పరిగెత్తుంటాడు. అతని చుట్టూ చాలా డెడ్ బాడీస్ ఉంటాయి. ఇంట్లో వాళ్ళు అందరూ చనిపోయి ఉంటారు. తన ప్రాణాలు కాపాడుకోవడానికి మంచం కిందకి దూరుతాడు. అప్పుడే ఒక వ్యాంపైర్ ఆ మంచాన్ని జరిపి ఆ కుర్రాన్ని కూడా లాక్కొని వెళ్లిపోతుంది. నెక్స్ట్ సీన్ లో ఓ బుడ్డోడు బండిని తోసుకుంటూ వస్తుంటాడు. అతని పేరే చార్లీ. అతని మమ్ తన నేబర్ పై చాలా కోపంగా ఉంటుంది. అతను తన ఇంటి చెత్త అంతా వాళ్ళ ఇంటి ముందు పడేస్తుంటాడు. చార్లీ మమ్ అతన్ని ఎదవ చెత్తనాయాలు ఎప్పుడు పోతాడో అని తిడుతుంది. అప్పుడే అక్కడికి బుడ్డోడు చార్లీ మరియు తన ఫిమేల్ ఫ్రెండ్ వస్తారు. దీంతో వాళ్ళు కలిసి కాలేజ్ కి వెళ్తారు. కాలేజ్ లో చార్లీ ఫ్రెండ్ ఒకడు చాలా రోజుల నుండి మిస్ అయి ఉంటాడు. దీని గురించి తను ఇంకో ఫ్రెండ్ ని అడుగుతాడు. దానికి అతను నాకు తెలీదు, వాడు ఏమైపోయి ఉంటాడో అని చెబుతాడు. దీంతో చార్లీ అయితే మనం వాడిని వెతుకుదాం, కనుక్కుందాం కాలేజ్ అయిన తర్వాత అని చెబుతాడు. నెక్స్ట్ సీన్ లో చార్లీ మమ్ వాళ్ళ కొత్త నేబర్ తో మాట్లాడుతుంది. అతని పేరే జెర్రీ. అతన్ని తన కొడుక్కి మరియు అతని ఫ్రెండ్ కి ఇంట్రడ్యూస్ చేస్తుంది. బుడ్డోడి మమ్ కి అతను చాలా మంచివాళ్ల కనిపిస్తాడు. వాళ్ళ మమ్ అంటుంది, ఈడికి ముడ్డి కిందకి అంత ఏజ్ వచ్చినా ఎందుకు ఇంకా పెళ్లి కాలేదు అని. దీంతో వాళ్ళందరూ నవ్వుకుంటారు. అదే రోజు చార్లీ మరియు వాడి ఫ్రెండ్ ఇద్దరు మిస్ అయిన ఫ్రెండ్ ని వెతకడానికి వాళ్ళ ఇంటికి వెళ్తారు. కానీ అక్కడ ఎవరు ఉండరు. దీంతో వాళ్ళు వెళ్లిపోతారు. అప్పుడే చార్లీ ఫ్రెండ్ వెనకాల కొంతమంది ఆకతాయి కుర్రోళ్లు పడతారు. అతను పరిగెత్తుతూ జెర్రీ ఇంట్లోకి దూరుతాడు. అక్కడున్న స్విమ్మింగ్ పూల్ లో కాలు జారి పడతాడు. అప్పుడే అక్కడికి వచ్చిన జెర్రీని హెల్ప్ చేయమని అడుగుతాడు. దీంతో జెర్రీ స్విమ్మింగ్ పూల్ లోకి వస్తాడు. తర్వాత జెర్రీ ఒక వ్యాంపైర్ లాగా మారి అతని రక్తాన్ని తాగి చంపేస్తాడు. ఇంకోవైపు చార్లీ అతని ఫిమేల్ ఫ్రెండ్ తో సొల్లు చెబుతుంటాడు. అప్పుడే జెర్రీ ఇంట్లో ఒక అమ్మాయి రావడం నోటీస్ చేస్తాడు. మన బుడ్డోడు చార్లీ అన్నిట్లో వేలు పెడతాడు కాబట్టి అప్పుడే కాసేపటికి జెర్రీ ఒంటరిగా బయటికి వెళ్లడం గమనిస్తాడు. దీంతో డౌట్ వచ్చి జెర్రీ ఇంట్లోకి దొంగతనంగా దూరుతాడు. అక్కడ అతనికి ఒక సీక్రెట్ రూమ్ కనిపిస్తుంది. ఆ రూమ్ లో జెర్రీ ఇంటికి వచ్చిన అమ్మాయి లాక్ అయి ఉంటుంది. కానీ బుడ్డోడు ఊరుకోకుండా ఆ రూమ్ లాక్ ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాడు. అప్పుడే అక్కడికి జెర్రీ వస్తాడు. ఆ రూమ్ ఓపెన్ చేసి ఆ అమ్మాయి గొంతు కొరికి రక్తాన్ని తాగి చంపుతాడు. ఇదంతా ఇంకో రూమ్ లో ఉన్న చెర్రీ చూస్తాడు. దాంతో మన బుడ్డోడి ధైర్యం పోయి భయం స్టార్ట్ అవుతుంది. అదే ఫస్ట్ నిజంగా వ్యాంపైర్ ని అతను చూడడం. వ్యాంపైర్ గురించి చాలా సినిమాల్లో విన్నాడు గాని నిజంగా బయట చూడటం అదే. దీంతో చార్లీ ఇంటికి వచ్చి వాళ్ళ మమ్ తో చెబుతాడు, నువ్వు మన నేబర్ జెర్రీని కొంత దూరం ఉంచమని. తర్వాత వాణ్ణి ఎలా చంపాలి, వాణ్ణి ఎలా ఆపాలని ఆలోచిస్తాడు. మన బుడ్డోడు చార్లీకి ఒక వ్యక్తి గురించి తెలుస్తుంది. అతను వ్యాంపైర్ హంటర్. అతని దగ్గరికి వెళ్తాడు. అతని పేరు పీటర్. అతను చాలా ఫేమస్ వ్యాంపైర్ హంటర్ ఆ సిటీలోనే. మన బుడ్డోడు చార్లీ వాడిని బాగా నమ్ముతాడు. దీంతో జరిగిందంతా పీటర్ కి చెబుతాడు. కానీ పీటర్ కి ఈ మాటలన్నీ అబద్ధంగా అనిపిస్తాయి. దీంతో అరే బుడ్డోడా, ఇంటికి వెళ్లి ఆడుకో, ఇలాంటి వాటిలో వేలు పెట్టకు అని చెబుతాడు. కానీ మనోడు ఊరుకోకుండా వాణ్ణి బాగా ఫోర్స్ చేస్తాడు. దీంతో పీటర్, నువ్వు చెప్పేది నిజమైతే వ్యాంపైర్ అయితే అతను ఎప్పుడు నువ్వు ఇంటికి అతన్ని ఇన్వైట్ చేయకు అని చెబుతాడు. ఇదంతా జరుగుతుంటే ఇంకోవైపు జెర్రీ తన దొరికిన వాళ్ళనందరినీ చంపుకుంటూ రక్తాన్ని తాగుతూ వ్యాంపైర్లుగా తయారు చేస్తూ ఉంటాడు. ఇంకోవైపు జెర్రీ టెన్షన్ ని చూసి అతని ఫిమేల్ ఫ్రెండ్, ఏమైంది నీకు, ఎందుకు ఇలాగా ప్రవర్తిస్తున్నావు అని అడుగుతుంది. దీంతో అతను జెర్రీ మనిషి కాదు, ఒక రక్త పిచాచి వ్యాంపైర్ అని చెబుతాడు. నేను నా కళ్ళతో చూశాను అతను రక్తం తాగటం అని కూడా చెబుతాడు. అప్పుడే జెర్రీ అక్కడికి వస్తాడు. డోర్ క్లోజ్ లో ఉంటుంది. నేను లోపలికి రావచ్చా అని పర్మిషన్ అడుగుతాడు. కానీ చెర్రీ అతని లోపలికి పిలవద్దని వాళ్ళ మమ్ కి చెబుతాడు. దాంతో ఆమె జెర్రీని వెళ్లిపోమని చెబుతుంది. దీంతో జెర్రీ వాళ్ళ గార్డెన్ లోకి వెళ్లి తవ్వి గ్యాస్ లైన్ ని కట్ చేసి నిప్పెడతాడు. దీంతో ఆ ఇంట్లో ఒక బ్లాస్ట్ జరుగుతుంది. దాంతో ఇల్లు కాలిపోతుంది. వాళ్ళు ఎలాగోలాగా తప్పించుకుంటారు. అక్కడికి వచ్చిన జెర్రీ, మీకు ఇంకా ఇల్లు లేదు, నాకు లోపలికి రావడానికి మీ ఇన్విటేషన్ తో పని లేదు అని చెప్పి లోపలికి ఎంటర్ అవుతాడు. దాంతో మన బుడ్డోడి ఫ్యామిలీ ఎలాగోలాగా తప్పించుకుంటాడు. కానీ జెర్రీ వాళ్ళని వెంటపడి అతని కారుని ఎదురుంగా పెట్టి వాళ్ళని ఆపుతాడు. కానీ చార్లీ మమ్ అతని కార్ తో గుద్దుతుంది. దీంతో జెర్రీ వాళ్ళ కారు కిందకి వస్తాడు. లోపలికి రావడానికి ట్రై చేస్తాడు. అప్పుడే వాళ్ళ కారుని ఇంకో కారు గుద్దుతుంది. దాంతో ఆ కారులో ఉన్న వ్యక్తి గాయాలతో బయటికి వస్తాడు. అప్పుడే జెర్రీ ఒరిజినల్ వ్యాంపైర్ గా మారి అతని లాక్కొని గొంతు
గొంతుని కొరికి రక్తం తాగి చంపుతాడు. తర్వాత చార్లీ వైపుకు వస్తుంటాడు జెర్రీ. దీంతో మన బుడ్డోడు ఒక క్రాస్ ని అతనికి చూపిస్తాడు. కానీ జెర్రీ ఆ క్రాస్ ని కూడా కాల్చేస్తాడు. చార్లీని చంపడానికి వెళ్తుండగా వాళ్ళ మమ్ ఒక కర్రతో వ్యాంపైర్ పై అటాక్ చేస్తుంది. దీంతో వాళ్ళు తప్పించుకొని వెళ్లిపోతారు. తర్వాత వాళ్ళు పీటర్ దగ్గరికి వెళ్తారు. దీంతో పీటర్, సారీరా బుడ్డోడా, నీ మాటలు ముందు నేను నమ్మలేదు. చాలా కాలం నుండి వ్యాంపైర్ మనుషులతో కలిసి ఉంటున్నాయి. వాళ్ళు అందర్నీ వ్యాంపైర్స్ గా మార్చాలని అనుకుంటున్నారు. అప్పుడే పీటర్ కి కాల్ వస్తుంది. మీకు ఒక పార్సల్ వచ్చింది, నేను లోపలికి రావచ్చా అని అడుగుతాడు. దాంతో పీటర్ అతన్ని లోపలికి పిలుస్తాడు. అప్పుడే చార్లీ ఫ్రెండ్ అక్కడికి వస్తాడు. అతన్నే జెర్రీ వ్యాంపైర్ గా మార్చేశాడు. అతను ఒక రూమ్ లోకి వెళ్లి లాక్ చేసుకుంటాడు. అక్కడి నుండి తప్పించుకొని పరిగెడతాడు. చార్లీ అతని ఫిమేల్ ఫ్రెండ్ అతని ఫిమేల్ ఫ్రెండ్ ని వెళ్లిపోమని చెబుతాడు. దీంతో అతను చార్లీని అటాక్ చేస్తాడు. తప్పించుకున్న చార్లీ ఫిమేల్ ఫ్రెండ్ ఎదురుగా జెర్రీ వస్తాడు. దీంతో ఆమె అతనిపై అటాక్ చేస్తుంది. ఆ తర్వాత అతనిపై హోలీ వాటర్ ని పోస్తుంది. దీంతో జెర్రీ ఫేసు కాలిపోతుంది. ఇంకోవైపు చార్లీ అతని ఫ్రెండ్ ఇద్దరు ఫైట్ చేస్తూ ఉంటారు. కింద పడిన చార్లీ గొంతుని కొరకడానికి ట్రై చేస్తుండగా అప్పుడే ఫిమేల్ ఫ్రెండ్ వచ్చి అటాక్ చేస్తుంది. తర్వాత చార్లీ ఒక కర్రతో అతని గుండెపై పొడుస్తాడు. దీంతో ఆ వ్యాంపైర్ కాలి బూడిద అయిపోతుంది. దీంతో వాళ్ళు అక్కడి నుంచి ఒక క్లబ్ కి వస్తారు. అక్కడ చాలా మంది ఉంటారు. అక్కడికి వచ్చిన జెర్రీ చార్లీ ఫిమేల్ ఫ్రెండ్ ని తీసుకొని వెళ్లిపోతాడు. చార్లీ కాపాడే లోపే జెర్రీ ఆమె గొంతుని కొరికి రక్తం తాగుతాడు. దాంతో చార్లీ అక్కడి నుండి తన ప్రాణాలు కాపాడుకొని పీటర్ దగ్గరికి వస్తాడు. పీటర్ తో అంటాడు, నువ్వు ఒక యదవ్వి, పనికి మాలిన వాడివి, నువ్వు ఏమీ చెయ్యలేవు, వాణ్ణి ఎలా చంపాలో నాకు చెప్పు అని అడుగుతాడు. దానికి పీటర్ ముందు వాడి శరీరాన్ని కాల్చాలి, దాంతో అతడు వీక్ అయిపోతాడు. తర్వాత ఒక పొడవైన కర్రతో అతని గుండెపై అటాక్ చేయాలి, దాంతో అతను చనిపోతాడు. అతను చనిపోయిన తర్వాత వ్యాంపైర్ గా మారిన వాళ్ళంతా నార్మల్ గా మారిపోతారు అని చెబుతాడు. దీంతో ధైర్యం తెచ్చుకున్న మన బుడ్డోడు చార్లీ వాణ్ణి వదలను అని శపథం చేస్తాడు. దీనికి నీ హెల్ప్ కూడా కావాలి, ఇప్పుడైనా మగాడిలా మారు అని పీటర్ కి చెబుతాడు. తర్వాత రోజు అవసరమైన ఆయుధాలు తీసుకొని చార్లీ జెర్రీ ఇంటికి వస్తాడు. అతనితో పాటు పీటర్ కూడా అక్కడికి వస్తాడు. అప్పుడే వాళ్ళకి ఆ ఫిమేల్ ఫ్రెండ్ అరుపులు వినిపిస్తాయి. దీంతో ఫాలో అవుతూ బేస్మెంట్ లోకి వస్తారు. అక్కడ చాలా చీకటిగా ఉంటుంది. అప్పుడే జెర్రీ అక్కడికి వచ్చి పీటర్ పై అటాక్ చేస్తాడు. పీటర్ రక్తం భూమిపై పడగానే చాలా వ్యాంపైర్స్ బయటికి వస్తాయి. ఇంకోవైపు చార్లీకి తన ఫిమేల్ ఫ్రెండ్ దొరుకుతుంది. చార్లీ ఆమెను హక్ చేసుకోగానే ఆమె కూడా వ్యాంపైర్ గా మారి అటాక్ చేస్తుంది. దీంతో చార్లీ కర్రతో ఆమె కడుపుపై అటాక్ చేస్తాడు. కానీ ఆమెకు ఏమీ కాదు, ఎందుకంటే అతను గుండెపై అటాక్ చేయాలి. తర్వాత చార్లీ పీటర్ ని కాపాడడానికి వెళ్తాడు. కానీ అక్కడ వ్యాంపైర్స్ పీటర్ ని కొరుక్కు తింటుంటాయి. దీంతో చార్లీ గన్ తో షూట్ చేస్తాడు. దాంతో ఫ్లోర్ పైన పగులుతుంది. సన్ లైట్ అక్కడికి వస్తుంది. దాంతో వ్యాంపైర్ లన్నీ కాలిపోతాయి. పీటర్ ఇంకా బతికే ఉంటాడు. అప్పటికే అక్కడికి జెర్రీ వస్తాడు. వెల్కమ్ టు ఫ్రైట్ నైట్ అని చెబుతూ, బుడ్డోడా నువ్వు ఏమనుకున్నావు, అంత ఈజీగా నన్ను చంపి హ్యాపీగా వెళ్లిపోదామనా? అప్పుడే చార్లీ గమనిస్తాడు, అతను కూడా సన్ లైట్ కి భయపడుతుంటాడు. అప్పుడే అక్కడికి చార్లీ ఫిమేల్ ఫ్రెండ్ కూడా వస్తుంది. దాంతో చార్లీ యుద్ధానికి రెడీ అవుతాడు. అన్ని సెక్యూరిటీలు ధరిస్తాడు. ప్లాన్ అంతా పీటర్ కి కూడా చెబుతాడు. చార్లీ తన సూట్ కి నిప్పంటించుకుని జెర్రీ వైపుకి పరిగెట్టి అతన్ని పట్టుకుంటాడు. జెర్రీ తప్పించుకోవడానికి ట్రై చేస్తాడు. కానీ చార్లీ గట్టిగా అతన్ని సూట్ కి కట్టేస్తాడు. దీంతో జెర్రీ బాడీ అంతా కాలుతుంది. వాళ్ళ ప్లాన్ ప్రకారం జెర్రీని ఫస్ట్ కాల్చి అతన్ని వీక్ చేయాలి. దీంతో గన్ తో పీటర్ సీలింగ్ ని కాలుస్తాడు. అప్పుడు సన్ లైట్ ఆ ఏరియా మొత్తం వ్యాపిస్తుంది. దాంతో జెర్రీ ఇంకా పూర్తిగా కాలిపోతాడు. అప్పుడే పీటర్ ఒక పొడవైన కర్రని జెర్రీకి ఇస్తాడు. పూర్తిగా కాలిన జెర్రీ శరీరం నుండి అతని గుండె క్లియర్ గా కనిపిస్తుంది. దీంతో చార్లీ అతని గుండెపై ఆ కర్రతో అటాక్ చేస్తాడు. దీంతో ఆ గుండె చితిలిపోయి కాలిపోతాడు. జెర్రీ బూడిదైపోతాడు. దీంతో వ్యాంపైర్ గా మారిన వాళ్ళంతా తిరిగి నార్మల్ గా మారిపోతారు. ఇక ఈ మూవీ ఇక్కడతో ఎండ్ అవుతుంది. ఐ హోప్ ఈ మూవీ మీకు నచ్చిందనుకుంటున్నాను. కామెంట్ చేయటం మర్చిపోమాకండి. అలాగే ఛానల్ కి ఇంతగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.